విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వికసిత్ భారతే లక్ష్యం దేశం అడుగులు వేస్తోంది. 113వ మన్ కీ బాత్ సమావేశంలో ప్రధాని మోడీ. తెలంగాణలో చెరువులు కాపాడేందుకు కృషి చేస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఐసీబీ ఎమ్మెల్సీ అనంతబాబుపై చర్యలు తీసుకోవాలి. టీడీపీ ఎమ్మెల్యే శిరీష. స్వయం సహాయక సంఘాలు మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ఎదగాలి. విశాఖ కలెక్టర్ హరీంద్ర. ఇక డీటెయిల్స్ చూస్తే వికసిత్ భారత్ లక్ష్యం దిశగా దేశ పునాదులను పటిష్టం చేసే ఎన్నో విషయాలు 21వ శతాబ్దంలో జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆదివారం 113వ మన్ కీ బాత్ ఎపిసోడ్లని ఆయన మాట్లాడుతూ ఎలాంటి నేపథ్యం లేని 1,00,000 మంది యువత రాజకీయాల్లోకి రావాలని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇచ్చినటువంటి పిలుపునకు విస్తృత స్పందన వచ్చిందన్నారు. అంతరిక్ష రంగంలో భారత్ దూసుకెళ్తోందని గుర్తు చేశారు. చంద్రయాన్ 3 విజయానికి గుర్తుగా స్పేస్ డే నిర్వహించుకుంటున్నట్లుగా తెలిపారు. ఈ ఏడాది తొలి అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకున్నామన్నారు. అంతరిక్ష రంగం యువతను ఆకర్షిస్తోందని ఆయన అన్నారు. आप सबने इस दिन को सेलिब्रेट किया होगा. एक बार फिर चंद्रयान 3 की सफलता का जश्न मनाया होगा. पिछले वर्ष इसी दिन चंद्रयान 3 ने चांद के दक्षिणी हिस्से में शिव शक्ति पॉइंट पर सफलतापूर्वक लैंडिंग की थी. भारत इस गौरवपूर्ण उपलब्धि को हासिल करने वाला दुनिया का पहला देश बना. साथियों, देश के युवाओं को स्पेस सेक्टर रिफॉर्म से भी काफी फायदा हुआ है. इसलिए मैंने सोचा कि क्यों न आज मन की बात में स्पेस सेक्टर से जुड़े अपने कुछ युवा साथियों से बात की जाए. मेरे साथ बात करने के लिए स्पेस टेक स्टार्टअप गैलेक्स आई की टीम जुड़ रही है. इस स्टार्टअप को आईआईटी मद्रास के एलुमनाई ने शुरू किया था. ये सारे नौजवान आज हमारे साथ फोन लाइन पर मौजूद है. सुयस శ్రీకృష్ణుడి భగవద్గీత బోధన అనుసారం చెరువులను కాపాడుతున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అధర్మం ఓడాలంటే యుద్ధం తప్పదన్న కృష్ణుడి మాటలు తనకు స్ఫూర్తి అని చెప్పారు. హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అనంత శేష స్థాపన ఉత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడారు. చెరువులను చెరబట్టిన వాళ్ల నుంచి విముక్తి చేయాలనుకున్నామన్నారు. ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గకుండా అక్రమ నిర్మాణాలు కూలగొడుతున్నామన్నారు. చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతామని, ప్రకృతి సంపదను విధ్వంసం చేస్తే ప్రకృతి సంపదను విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుందన్నారు. ద్రావిళ్ళు అనేక పూర్వ శిల్పకళ Swamiji is requested to felicitate Sri Sridhar Babu Garu with temple honors and all Indian County-Edas of Swamijis, all the other dignitaries. హరే కృష్ణ హెరిటేజ్ టవర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మధు పండిత్ జీ గారి నేతృత్వంలో సహచర మంత్రివర్గ సభ్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, శాసనమండలి సభ్యులు పట్నం మహేందర్ రెడ్డి గారు, శాసనమండలి సభ్యులు కూచుకుల్ల దామోదర్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు మిత్రుడు ప్రకాష్ గౌడ్ గారు, శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ రోహిన్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, హరే కృష్ణ సంస్థ పెద్దలందరూ, స్వామి భక్తులందరికీ నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత గొప్ప కార్యక్రమంలో
జీవితంలో ఎప్పుడో ఒక్కసారి ఇలాంటి అరుదైన అవకాశం ప్రజాప్రతినిధులకు వస్తుంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మహిళలతో వీడియో కాల్లోని అసభ్యకరంగా ప్రవర్తించిన తీరు సిగ్గుచేటని రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష మండిపడ్డారు. ఇటీవల వైసీపీ ముఖ్య నేతలు వ్యవహరిస్తున్న తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు మహిళలను కించపరిచేలా వ్యవహరిస్తూ ఉంటే ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ఏం చేస్తున్నారని నిలదీశారు. మహిళలకు వైసీపీ ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. రంపచోడవరం నియోజకవర్గంలో ఉదయం నుంచి మన టీవీలోను సోషల్ మీడియాలోను హల్చల్ చేస్తున్న విషయం ఏంటంటే ఎమ్మెల్సీ అనంతబాబు యొక్క న్యూడ్ వీడియో బయటకు రావడం. నిజంగా ఈరోజు ఈ విషయాన్ని చెప్పుకోవాలంటేనే చాలా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు కూడా చోటు చేసుకుంటాయా, ఇలాంటి వారు కూడా ఉన్నారా అని ఈరోజు చాలామంది ఫోన్ చేసి చాలా రకాలుగా మాట్లాడడం అడగడం కూడా జరుగుతూ ఉంది. నిజంగా ఈ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి ఒక న్యూడ్ వీడియో ఒక మహిళతో అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఆ అమ్మాయితో ఏదైతే వీడియో కాల్ మాట్లాడుతూ తను ఏదైతే ప్రవర్తించాడో అది పొద్దున్న లేసి మేము టీవీలో చూసాము, చాలామంది కూడా చెప్పారు. ఇది చాలా సిగ్గుపడినటువంటి విషయమనే చెప్పాలి. తిరిగి ఇంత తప్పు చేసింది కాకుండా నేను కాదు మార్పింగ్ చేశారు, నేను ఏదో పిల్లలకి ముద్దులు పెడుతున్న వీడియో తీసేసి అది ఈ విధంగా క్రియేట్ చేస్తూ ఉన్నారు, నా పైన తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు, ఎవరో డబ్బుల కోసం ఇలా చేస్తూ ఉన్నారనేసి ఆ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి చెప్పడం జరుగుతుంది. దాంట్లో అసలు నమ్మశక్యమైన విషయం ఏదైనా ఉందా? టీవీలో మనం చూసాము, అతని మెడపై ఉన్న చైను, అతను వాడుతున్నటువంటి చేయికి వేసుకున్న ఉంగరాలు సేమ్ వీడియోలో ఏ అయితే ఉన్నాయో అక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఆయన వేసుకుని తిరుగుతూ ఉన్నాడు. అక్కడ మార్పింగ్ చేయడానికి ఏమాత్రం లేదు. ఎందుకంటే సేమ్ ఒక వ్యక్తి నిజంగా ఏ విధంగా అయితే వీడియోలో మాట్లాడి ఏ విధంగా అయితే వ్యవహరిస్తాడో ఆ విధంగానే ఉంది. కాబట్టి ఇది న్యూడ్ వీడియో అనేది వాస్తవమే, ఖచ్చితంగా ఇది ఫేక్ అయితే కాదు, ఇది మార్పింగ్ చేసిన వీడియో అయితే కాదు. ఎందుకంటే ఇంత ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, గత 10 సంవత్సరాల నుంచి అనంతబాబు అనే వ్యక్తి ఈ విధంగానే వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇంకా బయటకు రావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అతనికి భయపడి చాలామంది మహిళలు ఇంకా లోపలే కుమిలిపోతున్నటువంటి పరిస్థితులు. మనం ఉమ్మడి కూటమి ఏర్పడిన కొద్ది రోజుల్లోనే చాలామంది మహిళలు వచ్చి ఈరోజు అమ్మ మన కూటమి ప్రభుత్వం వచ్చింది, మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మాకు ఒక ధైర్యం ఉంది, మాకు న్యాయం జరుగుతుంది అనేసి వాళ్ళకి జరిగినటువంటి చాలా రకాల ఇబ్బందులు, అంటే ఉద్యోగాలు ఇప్పిస్తారని, లేకపోతే కాలేజ్ సీట్ కావాలన్నా సరే వాళ్ళని పర్సనల్ ప్లేస్కి రమ్మడం, లేకపోతే ఆ ప్లేస్ నుంచి బదిలీకి చేయాలన్నా సరే అతని దగ్గరికి వెళ్తే వేరే దగ్గరికి రమ్మడం, రకరకాలుగా మహిళల్ని చాలా దారుణంగా ఏడిపించినటువంటి పరిస్థితులు గతంలో జరిగినాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి స్వయం సహాయక సంఘం సభ్యులు ప్రభుత్వం అందించే తోడ్పాటును సద్వినియోగపరచుకుని వారి జీవనోపాధి మెరుగుపరుచుకుని లక్పతి దీదీగా ఎదగాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఆకాంక్షించారు. మహారాష్ట్రలోని జల్గావ్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన లక్పతి దీదీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డిఆర్డీఏ పీడీ ఇతర అధికారులు స్వయం సహాయక సంఘాల సభ్యులు కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి వర్చువల్ గా పాల్గొన్నారు. బ్యాంక్ లింకేజీ ద్వారా 155 సంఘాల సహాయార్థం సమకూర్చినటువంటి 14.26 కోట్ల విలువ గల మెగా చెక్కును సభ్యులకు అందజేశారు. ప్రతి ఒక్కరు కూడా నిబద్ధతతో పనిచేయాలని, తీసుకున్నటువంటి రుణాలను కూడా సద్వినియోగం చేసుకుంటూ లక్షాధికారులుగా ఎదగాలని, మరింత మందికి చేయిత ఇస్తూ ప్రగతి సాధించాలని కలెక్టర్ సూచించారు. లింకేజెస్ కానీ బ్యాంక్ లింకేజెస్ కానీ మనము చేపట్టడం జరుగుతుంది. దీని ద్వారా మీరు రెస్పాన్సిబుల్గా మీ ఒక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ని నడుపుతూ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యురాలు కుటుంబం కూడా బాగుపడేటట్టు మీరు పని చేయాలి. ఎంతోమంది చాలా పేదరికం నుండి ఈ గ్రూప్ యాక్టివిటీస్ ద్వారా బయటపడి పిల్లలు చదివించుకొని వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో, ఐఐటీస్లో, ఐఐఎమ్స్లో చదివి ఇంకా విదేశీ ప్రాంతాల్లో కూడా పనిచేస్తున్నారు. చాలా కుటుంబాలు దీని ద్వారా బాగుపడినాయి. సో మీరు అందరూ కూడా కృషి చేస్తే తప్పనిసరిగా మనందరి పరిస్థితి కూడా మారుతుంది. ఇంకా మంచి కాలం మనకు ముందు ఉంది. దానికి ముందడుగు మనమే వేయాలి. సో దానికి కావాల్సిన కోఆర్డినేషన్, హెల్ప్ అంతా కూడా, సహకారం అంతా కూడా అందించడానికే జిల్లా యంత్రాంగం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు, అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి గారు ఒక చొరవతో ఈ లక్పతి దీదీ కార్యక్రమం కూడా మనము తీసుకురావడం జరిగింది. దీనికి కావాల్సిన బ్యాంక్ లింకేజెస్ కానీ, గైడెన్స్ కానీ, కొంతమంది
ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన యూనిట్స్ పెట్టుకోవడానికి గైడెన్స్ కానీ పిఎంఎఫ్ఎంఈ ప్రోగ్రామ్ ద్వారా, అదేవిధంగా కొట్టు మిషనే కాకుండా ఎక్కడ చూస్తే మహిళలంటే కొట్టు మిషన్ అని అయిపోయింది. కొట్టు మిషనే కాకుండా ఎన్నో రకరకాలు ఎకనామిక్ యాక్టివిటీస్ మనకు ఉన్నాయి. ఒక గ్రామ ప్రాంతంలో అయితే ఆవులు మనము పెంచుకోవచ్చు, మేకలు పెంచుకోవచ్చు. ఒక మన లాంటి సిటీ అయితే జెరాక్స్ షాప్స్ డిమాండ్ ఉంటుంది, వాటిని పెట్టుకోవచ్చు. మొబైల్ రీఛార్జ్ షాప్స్ ఉన్నాయి, స్మాల్ రీటైల్ స్టోర్స్ ఉన్నాయి, దుకాణాలు ఉన్నాయి, వాటిలన్నీ కూడా మనము ప్రారంభించుకోవచ్చు. ఇప్పుడు మనకి మీ అందరికీ తెలుసు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇని ఎన్నో ఆన్లైన్ స్టోర్స్ కూడా వచ్చినాయి. మనం ఇక్కడ కూర్చొని విశాఖపట్నంలో, ఆనందపురంలో, పెండెర్తిలో కూర్చొని దేశవ్యాప్తంగా 90,000 ప్రాంతాలకి మనము మీరు తయారు చేసే ఐటమ్స్ని మనం పంపడానికి అవకాశం ఉంది. యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీని వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2028 ఒలింపిక్స్ లో తెలంగాణ అథ్లెట్లు అత్యధిక పథకాలు సాధించేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఎన్ఎండిసి హైదరాబాద్ మారథాన్ విజేతలకు గచ్చిబౌలి మైదానంలోని సీఎం బహుమతులు అందజేశారు. హైదరాబాద్ రన్నర్ సొసైటీ తరఫు నుంచి మన ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న కానుక. మన హైదరాబాద్ నగరంలో ఎక్కడ ఈ టీషర్ట్ వేసుకొని పరిగెత్తిన హైదరాబాద్ రన్నర్స్ అని చక్కగా ఫోటో తీయించుకోండి. ఆగండి. ప్రైజ్ విన్నర్కి 2 lakh rupees చెక్ కూడా అందజేయబోతున్నాము. With the second runner-up, let me call upon Anand Gaonkar, bib number 40015, with the timing of congratulations Alemi 2. It's wonderful to see. Trophy on the hands of the Honorable Chief Minister, sir. Congratulations. సంస్థ ఈ మారథాన్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి దాదాపుగా 25,000 మంది క్రీడాకారులను అందరినీ ఆహ్వానించి వివిధ కేటగిరీస్లో మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించి అందులో గెలిచిన వాళ్ళని అభినందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆహ్వానించడం. ఈ కార్యక్రమంలో నాతో పాటు ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ మై కలీగ్ శ్రీధర్ బాబు గారు, ఫార్మర్ స్పోర్ట్స్ మినిస్టర్ మిస్టర్ వి హనుమంతరావు గారు, ఫార్మర్ యూనియన్ మినిస్టర్ అండ్ ఒలింపిక్ అసోసియేషన్ ఫార్మర్ ప్రెసిడెంట్ వేణుగోపాలాచారి గారు, అదేవిధంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్పర్సన్ శివసేనారెడ్డి గారు, ఆర్గనైజర్లందరూ, వేదిక మీద ఉన్న పెద్దలు, పాల్గొన్న మిత్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ గచ్చిబౌలి ప్రాంతము, ఈ స్టేడియం ఇవన్నీ ఒక స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దడానికి 2000 సంవత్సరంలో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కానీ, ఆ తర్వాత మిలిటరీ గేమ్స్ కానీ చాలా స్పోర్ట్స్ అండ్ ఈవెంట్స్ని ఇక్కడ మనం ఆర్గనైజ్ చేసుకున్నాం. దేశంలో మహిళలపై పెరుగుతున్నటువంటి అఘాయిత్యాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. అటువంటి నేరాలకు పాల్పడే వారిని విడిచిపెట్టబోమని హెచ్చరించారు. మహారాష్ట్రలోని లఖ్పతి దీదీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన మోడీ మహిళలపై నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్ష పడేలా చేస్తామన్నారు. కోల్కతా వైద్య విద్యార్థిని అత్యాచారం, బదలాపూర్ పాఠశాలలో లైంగిక వేధింపులు ఘటనలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు కొనసాగుతున్న వేళ ప్రధాని ఈ విధంగా స్పందించారు. मंत्री महाराष्ट्र श्री प्रताप राव जाधव जी, माननीय राज्य मंत्री स्वतंत्र प्रभार आयुष और स्वास्थ्य एवं अपने आप में सुकून देता है. अपनी बात शुरू करने से पहले
मैं नेपाल बस हादसे को लेकर अपनी पीड़ा व्यक्त करना चाहता हूं। इस हादसे में हमने महाराष्ट्र के जलगांव के अनेक साथियों को खोया है। मैं सभी पीड़ित परिवारों के प्रति संवेदना व्यक्त करता हूं। जैसे ही ये हादसा हुआ, भारत सरकार ने तुरंत नेपाल सरकार से संपर्क किया। हमने हमारी मंत्री रक्षाताई खड़से को तुरंत नेपाल जाने के लिए कहा। हमारे जो परिजन नहीं रहे, उनके पार्थिव शरीर को हम वायुसेना के विशेष विमान से वापस लाए हैं। जो घायल हैं, उनका अच्छे से इलाज चल रहा है। मैं उनके जल्द स्वस्थ होने की कामना। సమాజంలో బ్రహ్మకుమారీస్ సంస్థ సేవలు ఎంతో ఆదర్శంగా నిలుస్తాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ ద్విదశాబ్ది ఉత్సవాల్లోని సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా అభివృద్ధి చేసేందుకే ప్రజలంతా సహకరించాలన్నారు. దేశంలోని హైదరాబాద్ బ్రహ్మకుమారీస్ సంస్థ ఎంతో మంచి పేరుందని, మానసిక ప్రశాంతతకు యోగి, ఇతర కార్యక్రమాలు ఈ సంస్థ ప్రజలకు అందించడంతో ఎంతో మందిలో మార్పు వచ్చిందన్నారు. నాగేశ్వరరావు గారు 22 సంవత్సరాల క్రితం మౌంట్ అబూ సందర్శించి ఆనాడు మంత్రిగా వారి సూచనల మేరకు ఈ శాంతి సరోవర్ గచ్చిబౌలి ప్రాంతంలో ప్రారంభించింది. ఆ రోజు ఈ ప్రాంతము అటవీ ప్రాంతము, గ్రామీణ ప్రాంతం, పెద్దగా అభివృద్ధి ఈ ప్రాంతంలో లేదు. కానీ సరిగ్గా 20 సంవత్సరాలు తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఇది ఒక గొప్ప నగరంగా మారడమే కాకుండా, ఒక పక్కన శాంతి సరోవర్ ఉంటే ద అదర్ సైడ్ ఈజ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, దాని పక్కలోనే విప్రో, ఇన్ఫోసిస్, అదేవిధంగా గచ్చిబౌలి స్పోర్ట్స్ విలేజ్. సో ఇదొక ఇంటర్నేషనల్ హబ్గా మారడానికి కారణం ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు. ఈ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన కేంద్రంగా మారడం జరిగింది. ఈ ప్రాంతంలో శాంతి సరోవర్ ఉండడం, దీది ब्रह्म कुमारी बहनों के ये जो शांति सरोवर हमारा राज्य में, हमारा शहर हैदराबाद में रहना हमारा बहुत खुशी है, हमारा किस्मत है। क्योंकि कहीं हम लोग विदेश गए तो चर्चा आते रहता है कि भाई आपके शहर में क्या है। मैं हमेशा कहते रहता हूँ हमारा शहर में चार मीनार है, हमारा शहर में हाईटेक सिटी है, हमारा शहर में आउटर रिंग रोड है, अंतर्जातीय एयरपोर्ट है, हमारा शहर में एएसबी है, हमारा शहर में ब्रह्म कुमारीज का शांति सरोवर है। పెందుర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీలు రానున్న 5 ఏళ్ల కాలంలో అభివృద్ధి పదంలో పరుగులకు పెట్టించడానికి 364 కోట్లు వెచ్చించడానికి ప్రణాళిక రూపొందించామని పెందుర్తి శాసనసభ్యులు పెంచకర్ల రమేష్ బాబు తెలియజేశారు. సుజాత నగర్ కాలనీలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లోనూ గ్రామ సభలు నిర్వహించి గ్రామాల్లో ప్రజలకు అవసరమైనటువంటి అభివృద్ధి పనులు గుర్తించామన్నారు. ఈ పనులన్నీ 5 ఏళ్ల కాలంలో పనులు పూర్తి చేయడానికి తన వంతుగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలోని పలువురు నాయకులు పాల్గొన్నారు. పరవాడ 15 పంచాయతీలు మొత్తం 54లో 54 పంచాయతీలు కూడా గ్రామ సభలు జరిగాయి. ఆ రోజు మేమందరం కూడా పాల్గొన్నాం.
మరి రమారవి 363 కోట్ల 39 లక్షలు ఎస్టిమేషన్స్ మనకి మన పంచాయతీలు తక్కువ అర్బన్ పాసకు ఉండటం వల్ల పూర్తిగా రూరల్ బేస్డ్ ఉన్న నియోజకవర్గాలు చోడవరం, మాడుగుల, నర్సీపట్నం ఇలాంటి నియోజకవర్గాలు, పాయకరావుపేట ఇలాంటి నియోజకవర్గాలు అయితే 700, 600, 1000 కోట్లు కూడా వర్కులు వచ్చాయి. 363 కోట్ల 39 లక్షల రూపాయలు ఎస్టిమేషన్స్ వేసి పవన్ కళ్యాణ్ గారికి పంపించడం జరిగింది. మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం పట్ల ఆయనకున్న విజన్కి, పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖకు మంత్రి అయిన తర్వాత ఒక చెయ్యాలన్న ఒక గ్లామర్ తోడే 5 సంవత్సరాలు తిరిగేసరికి పంచాయతీలన్నీ కూడా ఏ ఒక్క పని మిగలకూడదని వారు చూపిస్తున్న తపనకి, ఆయన పడుతున్న ఆవేదనకి, ఎన్ఆర్జీఎస్లో కూడా మొన్న ఆయన మాట్లాడుతూ చెప్పారు ఎంత ఫండ్ బైపాస్ అయ్యింది, ఎంత మిస్యూజ్ అయ్యింది, ఎంత పంచాయతీ రాజులో ఎంత నష్టం వాటిల్లింది అని చెప్పి. మరి గ్రామ సభలు కూడా ప్రతి పంచాయతీకి 10,000 ఆయన శాఖ నుంచి శాంక్షన్ చేసి ఎక్కడా కూడా రాజీ పడకుండా, ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాన్ని ఎస్సీ వర్గీకరణ అమలుకి రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెల్లి కులాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు నీలాపు వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం విశాఖలోని రెల్లి కులాల సమైక్య ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ సాధన కమిటీ రెల్లి కులాల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణలోని 20 లక్షలకు పైగా జనాభా గల రెల్లి కులస్తులకు వర్గీకరణలో జనరల్ కోటాలో 5% రిజర్వేషన్లు కల్పించాలని, అన్ని రంగాల్లో వెనుకబడిన తనకు రాజకీయంగా గుర్తించాలని, రాజ్యాంగం కల్పించిన ఫలాలు రెల్లి ఉపకులాల వారికి అన్ని ప్రభుత్వ ఫలాలు అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలోని రెల్లి కులాల సంఘం కార్యదర్శి ఇసుకపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తక్షణమే రెల్లి కులాలకు సంబంధించిన పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఉపాధ్యక్షులు పోడుగు కుమార్ మాట్లాడుతూ రెల్లి కులానికి తగిన రాజకీయ గుర్తింపునివ్వడంతో పాటుగా నామినేటెడ్ పోస్టుల భర్తీలో కూడా తగిన ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఈ సమావేశంలో దక్షిణ టీడీపీ సీనియర్ నేత సీతంరాజు సుధాకర్ పాల్గొని త్వరలోనే రెల్లి కులాల సమస్యలపై సీఎం చంద్రబాబును కలిసి తన వంతుగా బాధ్యతగా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలోని మహిళా అధ్యక్షురాలు ఆకుల మాలతితో పాటుగా భారీ సభ్యులు పాల్గొన్నారు. మరి దీనికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, గతంలో మాకు ఏ ప్రభుత్వాలు కూడా గుర్తింపు అనేది లేదు. గతంలో వర్గీకరణ జరిగింది. వర్గీకరణ జరిగినప్పుడు కూడా 1% అన్నారు, కానీ 1%లో కూడా మహిళా కేటగిరీలో పెట్టి దానివల్ల కూడా మాకు నష్టమే జరిగింది తప్ప మాకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. అయితే భవిష్యత్తులో జరిగినటువంటి వర్గీకరణ అంశం మీద ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి రెల్లి కులాలందరినీ కూడా ఆహ్వానిస్తాం. ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే ఈ వర్గీకరణ అంశం ఏదైతే ఉందో, షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి ఎవరైతే అణగదొక్కబడినటువంటి వాళ్ళు, ఎవరైతే అసమానతలతో ఎదురవుతున్నటువంటి వాళ్ళు, ఎవరైతే అవమానాలు ఎదుర్కొని జీవిస్తున్నటువంటి వాళ్ళు అని చూస్తే, ఈ షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి ముఖ్యులు ఎవరైతే ఉన్నారంటే అది రెల్లి కులస్తులు. అతి దుర్భరమైనటువంటి విధులు కొనసాగిస్తూ సమాజంలో అతి దుర్భరమైనటువంటి విధులతో పాటు అతి దుర్భరంగా జీవన విధానాలు చేస్తూ ఆత్మగౌరవం లేకుండా అవమానాలు ఎదుర్కొని జీవిస్తున్నటువంటి వీరికి ఈసారైనా సరే మీ సామాజిక న్యాయం జరిపించే విషయంలో మాకు 5% రిజర్వేషను ప్రకటించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అంతేకాకుండా ఇచ్చినటువంటి రిజర్వేషన్ జనరల్ కేటగిరీలో ప్రవేశపెడుతూ రాష్ట్ర స్థాయిలో ఈ రిజర్వేషన్ కొనసాగించాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. సారాంశం ఏంటంటే, మరి
ఎప్పటి నుంచో మరి మా ఢిల్లీలో అనగబడి బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన మహోన్నత వ్యక్తి బీపీ మండల్ 106వ జయంతి వేడుకలు ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగానే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాలా వెంకటేశ్వరరావు, ఈస్ట్ కాంగ్రెస్ నేత గుత్తుల శ్రీనివాసులు మాట్లాడుతూ బీహార్కు చెందిన బీపీ మండల్ను అప్పటి కేంద్ర ప్రభుత్వం బీపీ మండల్ కమిషన్ వేసి బీసీలకు రిజర్వేషన్లు కల్పించేలా అన్ని చర్యలు తీసుకున్నారని, ఆయన ఇచ్చిన నివేదికతోనే ప్రస్తుతం బీసీలకు గుర్తింపు రిజర్వేషన్లు లభించాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు చాలా పెద్ద శుభదినం. బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన 27% రిజర్వేషన్లు కల్పించిన బీపీ మండల్ గారు ఆయన యొక్క 106వ జన్మదినోత్సవం ఈరోజు 106వ జయంతి దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అదే సమయంలో కొరి వినయ్ కుమార్ గారి బర్త్డే కూడా ఈరోజే జరుపుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎస్సీసీఎల్ మాజీ చైర్మన్ గారు అయింది. బీపీ మండల్ గారు బీహార్కి సంబంధించిన వ్యక్తి. ఆయన రిజర్వేషన్ల కోసం గవర్నమెంట్ అప్పట్లో ఆయన్ని కమిషన్ వేసి బీపీ మండల్ కమిషన్ వేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆయన్ని ఏమొచ్చి బీసీలు ఎంతమంది ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, ఎలాగ ఉన్నారు అనే విషయాల్లో అన్ని కమిటీ వేసి ఆయన సబ్మిట్ చేయమని చెప్పారు. బీపీ మండల్ గారి వల్ల మనకి రిజర్వేషన్లు బీసీలందరికీ 50. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు విశేష సేవలు అందించడంతో పాటుగా ప్రతిపక్ష సమయంలో రెల్లి కులాల సమస్యలపై ఎన్నో పోరాటాలు చేసిన రెల్లి కుల సంఘం ప్రతినిధి పొడుగు కుమార్ త్వరలోనే టీడీపీ భర్తీ చేసే నామినేటెడ్ పోస్టుల్లో కీలక బాధ్యతలు అప్పగించాలని ఏపీ రెల్లి కులాల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇసుకపల్లి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆదివారం విశాఖలో జరిగిన రెల్లి కులాల సంఘం సదస్సులో పొడుగు కుమార్ కు కీలక పదవి అప్పగించాలని కోరుతూ రాష్ట్ర కమిటీ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెల్లిల కోసం ఎన్నో పోరాటాలు, నిరసనలు, ధర్నాలు చేసిన కుమార్ కు ఇప్పటికైనా మంచి భవిష్యత్తు కల్పించేలా టీడీపీ వారి సేవలను గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని పాల్గొన్న పలువురు రెల్లి కుల సంఘం నాయకులు, ప్రతినిధులంతా కూడా ఏకగ్రీవంగా తీర్మానించారు. నామినేట్ పోస్టులకు వస్తే నేటి వరకు మాకేమీ రానే లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఎంతో కష్టపడి మా రెల్లి జాతి యావత్తు సపోర్ట్ చేస్తూ ఒక కత్తిలాంటి, ఒక చురుకైన, ఒక మంచి వ్యక్తి, ఒక ధైర్యశాలి అయినటువంటి పొడుగు కుమార్ అనే మా రెల్లి జాతి యువకుడికి తెలుగుదేశం పార్టీలో కూటమికి మరి పని చేయమని మేమందరం ఆయన వెనకాల నిలబడి పని చేయించాము. అరెస్టులు అయ్యాడు, దెబ్బలు తిన్నాడు, ఎన్నో బాధలు పడ్డాడు, ఎన్నో రకాల తన్నులు తిన్న కుమారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక ఉన్నతమైన పొజిషన్కి వస్తాడని మేము ఆశిస్తున్నాము. కానీ రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం పొడుగు కుమార్ గారికి పొలిటికల్గా నామినేట్ పదవి అవకాశం కల్పించాలని రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నేను డిమాండ్ చేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వికసిత్ భారతే లక్ష్యం దేశం అడుగులు వేస్తోంది. 113వ మన్ కీ బాత్ సమావేశంలో ప్రధాని మోడీ. తెలంగాణలో చెరువులు కాపాడేందుకు కృషి చేస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఐసీబీ ఎమ్మెల్సీ అనంతబాబుపై చర్యలు తీసుకోవాలి, టీడీపీ ఎమ్మెల్యే శిరీష. స్వయం సహాయక సంఘాలు మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ఎదగాలి, విశాఖ కలెక్టర్ హరేంద్ర. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి విక్టరీ మీడియా న్యూస్.